యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ప్రియులారా, దేవుని వాగ్దాన వాక్యం. ప్రభువు దావీదునకు శాశ్వత కృపను అనుగ్రహించి ఉన్నాడు. దావీదునకు వాగ్దానం చేసిన ప్రభు ఆయన కృప చూపించుటలో ఏమాత్రము వెనుకాడలేదు, మాట తప్పును లేదు. ఈ రోజున ప్రభు మనతో వాగ్దానం చేయుచున్నాడు. నేను మీతో నిత్య నిబంధన చేయుచున్నాను, అలాగే దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకును చూపెదనని. నిశ్చయముగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిత్య నిబంధన శాశ్వత కృప మనకు అనుగ్రహించబడి ఉంది. ఆమేన్. ప్రార్థన. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ వాగ్దాన వాక్యమును బట్టి మీకు వందనాలు. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాకు అయా శాశ్వత కృపను అనుగ్రహిస్తూ మాతో నిత్య నిబంధన స్థిరపరిచిన వాడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అందరినీ మీరు ఆశీర్వదించండి, వారి పనుల్లో తోడుగా ఉండండి ప్రభు. మీ హస్తము తోడుగా ఉంచండి, ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. మీ నామమునికే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.